హాయ్ అండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు 8:40 అయిపోతుంది టైము. చర్చికి అయితే వెళ్ళాలి. పిల్లలైతే రావట్లేదండి. ఇంకా నేను ఒక్కదానే వెళ్తున్నా, మా వారు అక్కడే ఉన్నారు. నైట్ లేట్ అయిపోయింది కదా, అందుకని చెప్పి రావట్లేదు. ఇంకా నేనైతే వెళ్ళిపోయి మళ్ళీ తొందరగా వచ్చేస్తాను. వీళ్ళు పడుకున్నారు కదా, పొద్దునే వచ్చేసరికి లేట్ అయిందండి. అందుకని చెప్పి పిల్లల్ని తీసుకెళ్ళట్లేదు, ఇక్కడే ఉంచేసి వెళ్ళిపోతున్నాం మేము. పాప నిద్రలో ఉన్నారు ఇద్దరు, అందుకనే లేపలేదు. ఇంకా చర్చికి వెళ్ళిపోతాను నేను. ఇంకా చర్చి నుంచి అయితే ఇంటికైతే వచ్చేసానండి. ఇక్కడ మాట్లాడుతుంటే పక్కన కుక్కలు అరుస్తున్నాయి, అందుకని ఎక్కువ రీసౌండ్ వస్తుందండి. ఇంకా నేను వాయిస్ అయితే ఇస్తున్నాను. ఇంకా రాత్రినంతా నిద్ర లేదు కదా, కొంచెం తలకాయ నొప్పిగా ఉంది. ఇంకా పొద్దునే కూడా ఇంకా తొందరగా లేచి చర్చికి అయితే వెళ్ళొచ్చాను కదా. ఇంకా నా పని అయితే అయిపోయింది. ఇంకా ముగ్గేసాను కదా, అది చూపిస్తున్నాను. రంగులు చేతికి అంటినాయి, పోవట్లేదని. ఇంకా పిల్లలు నేను వచ్చేసరికి బయట ఆడుకుంటున్నారు. ఇంకా మా వారితో పాటు నేను వచ్చేసాను ఇంటికి భోజనం చేసుకొని. అలాగే చర్చిలో అక్క పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి పిల్లల కోసం కూడా బాక్స్లో పెట్టించింది. ఇంకా అది పెట్టేశాను రాగానే. ఇంకా నేను బయటకు వచ్చి ఒకసారి నా ముగ్గు చూపిస్తున్నాను. ఇంకా మేము ఎక్కడికైతే వెళ్ళట్లేదండి. మా అత్తయ్య వాళ్ళు అలాగే మా వదినోళ్ళు కూడా మా దగ్గరికే వస్తున్నారు. ప్రతిసారి మేమే వెళ్తున్నాం అక్కడికి. ఈసారి మా ఇంట్లోనే చేసుకుందామని చెప్పి రమ్మని చెప్పాం. ఇంకా అందుకని చెప్పి అత్తయ్య వాళ్ళు అలాగే మా వదిన అన్నయ్య వాళ్ళు కూడా వస్తున్నారు. ఇంకా వాళ్ళు వచ్చేసరికి ఇల్లు అయితే కొంచెం శుభ్రం చేసేసుకున్నాను. ఇంకా మధ్యాహ్నం అయ్యేసరికి అత్తయ్య వాళ్ళు అలాగే అన్నయ్య వాళ్ళు కూడా వచ్చేసారు. ఇంకా నేను మా వదిన కలిసి ఒక కేక్ రెసిపీ అనేది చేసాము. చూడండి, వదిన చేయమంటే నాకు రాదు, నువ్వు చెయ్యి నేను చూస్తానంది. ఇంకా చూడండి. హాయ్ అండి. ఈరోజు నేను మా వదిన వచ్చి కేక్ చేస్తున్నాము. బొంబాయి రవ్వతో అలాగే గోధుమ పిండితో ఈ రెండుతో కలిపి కేక్ అయితే చేస్తున్నాము. ఎలా చేయాలో చూపిస్తా చూడండి. చూడండి, బొంబాయి రవ్వ ఇది 1 కప్పు. మనం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో బొంబాయి రవ్వ, అదే గ్లాస్తో గోధుమ పిండి కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు మిక్సీ వేసి పట్టేసుకుందాం. ఇదిగోండి, మిక్సీ వేసేసాను కదా. ఇప్పుడు మనం దీన్ని బేషన్లో వేసుకొని కలుపుకోవాలి. ఇది పక్క నుంచి వేసి ఈ లోపల మనం ఎందుకంటే ఇప్పుడు బెల్లం తీసుకున్నా 1 కప్పు. దీంట్లోనే చిన్న గ్లాసు నెయ్యి తీసుకున్నా. నెయ్యి 1 గ్లాసు, అలాగే కొంచెం పెరుగు తీసుకుంటున్నా. మొత్తం కలిపేసుకోవాలి. ఇదిగోండి, 1 కప్పు బెల్లం అలాగే ఒక చిన్న గ్లాస్ నెయ్యి, కొంచెం పెరిగేసుకొని ఇలా కలిపేసుకుంటున్నాను మొత్తం. ఇంకా తీపి సరిపోతే పంచదార కూడా వేసుకోవచ్చు. కొంచెం పంచదార వేస్తున్నాను. బొంబాయి రవ్వతో మిక్సీ వేసుకున్నాం కదా. కేక్ పాలు సరిపోయింది కదా తీపి. ఇదిగోండి, చూసారు కదా, బొంబాయి రవ్వ అలాగే గోధుమ పిండి మొత్తం బాగా కలిసిపోయేటట్టు కలపాలి. ఇది ఒక అరగంట సేపు నానబెట్టాలి. వెంటనే అయితే గ్యాస్ మీద పెట్టకూడదు. దీంట్లో తర్వాత నేను ఏం వేయాలో చూపిస్తాను. ఇది ముందు ఒక అరగంట సేపు మూత పెట్టి పక్కన పెట్టేయండి. అప్పుడు ఎలా ఉండిద్దో చూపిస్తాను. ఇదిగోండి, ఇప్పుడు ఒక అరగంట అయిపోయింది కదా. దీంట్లో ఇప్పుడు ఇలాచీ అయితే వేస్తున్నాను. ఇలాచీ అని అంటారు, లేకపోతే యాలకులేని అంటారు. ఇదిగోండి, దీంట్లో మనం మళ్ళీ కొన్ని పాలు పోసుకొని ఇలా కలిపేసుకుంటున్నాము జోరుగా అయ్యేటట్టు. మనం దేంట్లో అయితే కేక్ని ప్రిపేర్ చేసుకుంటున్నామో దాంట్లో కొంచెం నెయ్యి రాసేసుకోవాలి మొత్తం.
పెట్టేద్దాం. ఒక డేక్షా పెట్టి పెద్దది, దాంట్లో ఇది పెట్టాలి. ఇది డైరెక్ట్గా పెట్టకండి, నేను చూపిస్తాను ఆగండి. ఇదిగోండి, ఒక పెద్ద డేక్షాలో ఒక చిన్న కోప పెట్టేసి దాని మీద ఈ కేక్ అనేది పెట్టేయాలి. డేక్ష దాని మీద మూత పెట్టేయండి. ఒక అరగంట అయ్యాక చూద్దాం ఎలా ఉందో. నేను ఇక్కడ అదే చెప్తున్నాను, పిల్లలు గోల్ చేస్తున్నారని చెప్పి ఇంకా నేను వాయిస్ ఇస్తున్నాను. ఇంకా లోపలికి వచ్చేసరికి కరెంటు పోయింది కదా, ఇంకా మా వారు లేచి కూర్చున్నారు. ఇంకా వచ్చిన కాడి నుంచి పడుకునే ఉన్నారండి. పాప నైట్ అంతా నిద్ర లేదు, మళ్ళీ పొద్దున వెళ్ళిపోయారు కదా. ఇంకా మా పాప అయితే అప్పుడు దాకా ఉంచుకుంది కొత్త బట్టలు. నలుగురికి ఒకే రకంగా తీశారండి, వదిన వాళ్ళు తీసుకొచ్చారు బట్టలు. ఇంకా మా పాప అయితే తీసేసింది, వేసుకోలేదు, గుచ్చుకుంటుందని చెప్పి గౌన్ తీసుకొచ్చారు. ఇంకా వాళ్ళందరికేమో ప్యాంటు షర్ట్ అయితే తీసుకొచ్చారు. ఇంకా ఆడుకుంటున్నారు బయటకు వచ్చి. మా పాప అంతే, కొత్త బట్టలు అనేది ఉంచుకోదు, ఎప్పుడు మెత్తగా ఉండాలి దానికి బట్టలు అనేది. ఇంకా గుచ్చుకుంటుంది కదని చెప్పి తీసేసుకొని ఇంకా ఆటలైతే ఆడుకుంటుంది. ఇంక ఈ లోపల కేక్ ఎలా ఉందో చూద్దాం రండి. ఇంకా కేక్ అయితే చాలా బాగా వచ్చింది. అది కొంచెం ఆరాలని చెప్పి పక్కన పెట్టేశాము. అయితే అత్తయ్య మామయ్య అయితే వెళ్ళిపోయారండి. ఈ లోపల మామయ్యకి కొంచెం పని ఉందని చెప్పి, అలాగే చర్చిలో ఇంకో ప్రేయర్ ఉందని చెప్పి వెళ్ళిపోయారు. ఇంకా వదిన వాళ్ళు పిల్లలు ఉన్నారు కదా, కొంచెం కేక్ ఆరిన తర్వాత ఇంకా పిల్లల చేత అయితే కట్ చేయించాము. కేక్ అయితే చాలా బాగా వచ్చింది. మీరైతే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. కోడిగుడ్డు కూడా లేదు, చాలా సింపుల్గా చాలా బాగా వచ్చింది కేక్ అనేది. ఇంకా పిల్లల చేత అయితే కేక్ కోపిచ్చేసాము. కేక్ కోసేటప్పుడు మా వదినోళ్ళ పాప అయితే హ్యాపీ న్యూ ఇయర్ అని కాకుండా హ్యాపీ బర్త్డే అంటుంది. ఇంకా కేక్ అయితే చాలా బాగా వచ్చిందండి, పిల్లలకు కూడా బాగా నచ్చింది. కొంచెం నాకు వదిన కూడా అలాగే అంది, కొంచెం తీపి తక్కువైంది, కొంచెం బెల్లం అనేది ఎక్కువ వేసుంటే సరిపోయేది. పర్లేదు, పిల్లలు కదా, అందులో చలికాలం ఎక్కువ స్వీట్ కూడా అవసరం లేదు, కొంచెం లైట్గా ఉన్నా సరిపోయిద్ది. ఇంకా వీళ్ళకి అయితే అన్నం తినేశారు. ఇంకా సాయంత్రం ఇంకా తినగానే వదిన వాళ్ళైతే వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయారండి, ఉండలేదు. ఇంకా మా వదిన అయితే ఉండొదిన వెళ్ళిపోబాక అంటే జాయ్ బర్త్డే ఉంది కదా అప్పుడు వస్తాంలే అంటున్నారు. ఇంకా హాయ్ చెప్పంటే అమ్మో నన్ను చంపబాక అని చెప్పి నవ్వుతుంది. ఇంకా అక్కడ సిగ్గుపడబాక, అందరు మనవాళ్ళే అని చెప్పి హాయ్ చెప్పు అని చెప్తున్నాను. ఇంకా వదిన వాళ్ళు అయితే వెళ్ళిపోయారండి. మర్చిపోయాను, ఈ కొత్త సంవత్సరంలో మీకు ఏమైతే కావాలనుకుంటున్నారో అది మీకు జరగాలి. అలాగే నేను కూడా ఏదైతే కావాలనుకుంటున్నానో అది నాకు ఈ సంవత్సరం జరగాలని కోరుకుంటున్నాను. అదే అండి, కొత్త ఫోన్ కావాలి, ఇంకొకటి సబ్స్క్రైబర్స్ కూడా పెరగాలని చెప్పి, మన ఫ్యామిలీ పెద్దగా అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకా ఈ 2025 సంవత్సరంలో నేను ఇంకా మంచి వీడియోలతో మీ ముందుకు రావాలని కోరుకుంటున్నాను. అలాగే మీ బ్లెస్సింగ్ నాకైతే ఖచ్చితంగా కావాలి నాకు. అలాగే మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.